యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా సూర్య గోచార ఫలితాలు. ఈ సూర్యుడు ఈ మధ్యకాలంలో 15వ తేదీ మిథున రాశిలో ప్రవేశించాడు. గురుతో సమాగం చెందుతున్నాడు. అంటే గురు మౌఢ్యం ఏర్పడుతున్నది. అయితే ఇది దాదాపుగా జూలై 13, 14వ తేదీ వరకు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు వివిధ రాశుల వారికి ఈ గోచార ఫలితాలు ప్రత్యేకంగా సూర్యుడిచ్చేటువంటి ఫలితాలు. గురువు అయితే గురుమౌఢ్యంతో ఉన్నాడు, కానీ ప్రత్యేకంగా సూర్య గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి సూర్య గోచారంలో సూర్యుడు మీ రాశి నుంచి 3వ స్థానంలో సంచారం చేయడం అనేది ఒక విశేషం. మీ ఆర్థిక పరిస్థితులు బాగా అభివృద్ధి చెందుతాయి, మెరుగొందుతాయి. అలాగే మీకున్నటువంటి సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు కూడా బాగా ఉంటుంది. కొత్త మిత్రులు, బంధువులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతనంగా ఉద్యోగాల్లో స్థిరత్వం, నూతన ఉద్యోగాలు దొరకడం. తర్వాత విద్యార్థులకు కూడా చదువు విషయంలో కొంత అభివృద్ధి కలగడం, కాలేజీ సీట్లు ఇలాంటివి అనుకోండి. కొంత ఎక్కువగా విదేశీ ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అలాగే స్త్రీ జాతకాల రీత్యా కూడా స్త్రీలకు, మేషరాశి స్త్రీలకు గర్భోత్పత్తికి అనుకూలమైనటువంటి కాలంగా, అంటే మౌఢ్యం ఉన్నప్పటికీ కూడా సంతానం యొక్క యోగ లక్షణాలు కూడా ఇందులో కొంత కనబడుతున్నాయి. మీకు కుటుంబ సౌఖ్యం ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. తర్వాత బంధువర్గ, మిత్రవర్గాలతో కూడా అనుకూలతలు బాగా ఉంటాయి. ఎక్కువగా విశేషమైనటువంటి ప్రయాణాలు, మీ ఆరోగ్యాలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అందులో అశ్వని నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా జూలై 2వ తేదీ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జూలై 2 నుంచి దాదాపుగా 13వ తేదీ వరకు కొద్దిగా రుణ సంబంధమైనటువంటి సమస్యలను, ఆర్థికపరమైనటువంటి సమస్యలను కొంత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మీకు మంచి పనులు, మంచి సహకారాలు కూడా లభిస్తాయని చెప్పాలి. భరణి నక్షత్ర జాతకులకు జూన్ 2 వరకు, ఈ రోజు నుంచి జూన్ 2 వరకు ఉన్నటువంటి ఫలితాలు మెల్లమెల్లగా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఆ తర్వాత జూలై 13 వరకు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కృతికా నక్షత్ర జాతకులకు కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు జూన్ 2 లోపుగా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో మీకు నెమ్మదిగా మీ పనులు పూర్తవుతాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ సూర్యగ్రహానికి సంబంధించి ఓం హ్రీం సూర్యాయ నమః అనే జపం రోజు ఒక 6 పర్యాయాలు కానీ 60 పర్యాయాలు కానీ చేయవచ్చు. అనుకూలంగా ఉదయం, సాయంత్రం కూడా చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు మరి పొందే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. ఈ వృషభ రాశికి 2వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. మరి 2వ స్థానంలో ఈ రవి సంచారం జరుగుతున్నప్పుడు మీరు సామాన్యంగా అంతర్ముఖంగా ఉంటారు. అంటే మీ లోపటగా ప్రతి విషయాన్ని అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, ఏదైనా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు, తర్వాత మీకు రావాల్సినటువంటి డబ్బు, ఇలాంటి విషయాలు అన్నీ కూడా ఇందులో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇతరుల అభిప్రాయాలు, ఇతరులు సూచనల మేరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరగవచ్చు. అలాంటి పరిస్థితులు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలకు అనుగుణంగా, మీ ఆలోచనకు అనుగుణంగా ఉంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. కొత్త వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో మనస్తాపాలు కూడా చెందుతారు. కాబట్టి కొంత సున్నితమైనటువంటి హృదయంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మీ వ్యక్తిగత జీవితం, కుటుంబపరమైనటువంటి దానికి సంబంధించిన దాంట్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా సాహసమైనటువంటి నిర్ణయాలకు కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కృతికా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొంత మెరుగుదల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి జూలై 2 నుంచి జూలై 13వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా అనీజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ప్రారంభం అంటే మీకు జూలై 2 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి నియంత్రణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు జూలై 13 వరకు అనుకూలంగానే ఉంటాయి.
మృగశిర నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి ఇతరుల సహకారాలు మీరు పొందగలుగుతారు, ఆర్థికపరమైన సహకారాలు పొందగలుగుతారు, కొత్త మిత్రులు కూడా మీకు లభించే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన విషయాలలో భార్యాభర్తల మధ్యన కానీ పెద్దలతో కానీ కొద్దిగా ఇబ్బందులు, అంటే కొద్దిగా వాదోపవాదాలు, మీ ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చూసుకోండి. కొంత పొదుపు అనేది కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ యొక్క రవి రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి అయినంత వరకు మీరు కొద్దిగా శ్రమతో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు సూర్య భగవాను యొక్క ప్రీత్యర్థం ఓం హ్రీం సూర్యాయ నమః అనే మూలమంత్రాన్ని మీరు రోజు ఉదయం సాయంత్రం ఒక 6 సార్లు కానీ 21 సార్లు కానీ లేదా 108 పర్యాలు కానీ మీరు జపం చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. మిథున రాశికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ మిథున రాశి సూర్య సంచారం చాలా అనుకూలంగానే ఉంది. అయితే మీరు కొంత సాహసంగా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. కొన్ని విషయాలలో శారీరక మానసిక తాపత్రయాలు కూడా ఎక్కువగా ఉంటుంది. దేహార్తిచితంత కాలాతిక్రమ భోజనం, కొద్దిగా మీరు మీ వ్యవహారాలలో మీ షెడ్యూల్లో కొద్దిగా ఇబ్బందులు కూడా, అవకతవకలు, కొద్దిగా ఆలస్యాలు ఇలాంటివి కూడా జరిగేవి ఉంటాయి. తర్వాత మీరు ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే మిథున రాశి వారు బంధువర్గాలతో మిత్రవర్గాలతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏదైనా ఉన్నట్టయితే సున్నితమైన వ్యవహారం కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగానే వ్యవహారాలు చూసుకోండి. కమిట్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటి విషయంలో కూడా మరి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొద్దిగా శిరోబాధలు, ఉదర బాధలు, కంటికి సంబంధించిన బాధలు, కొద్ది ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశికి సంబంధించినంత వరకు స్త్రీల విషయంలో మీరు ఆడవాళ్ళైతే జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో కానీ, మీ సన్నిహితులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ కొద్దిగా మీ యొక్క ఇమేజ్ కానీ, మీ యొక్క అహం దెబ్బతినేటట్టుగా కూడా కొందరు ప్రవర్తిస్తారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొద్దిగా కుటుంబ బాధ్యతలు కూడా ఆడవారి విషయంలో కొద్దిగా ఎక్కువగానే కనబడతాయి. మృగశిర నక్షత్ర జాతకులకు జూలై 2వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంత సహకరిస్తున్నాయి. జూలై 2 నుంచి జూలై 13 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా శారీరకంగా కానీ మానసికంగా కానీ కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా సౌఖ్యకరమైన జీవితానికి కొంత ఎడంగా ఉంటారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాలు, ఒత్తిడితో ఉన్నటువంటి పనులు ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. మరి జూలై 2 నుంచి ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఉంటారు. కొద్ది ధర్మాచరణ విషయంలో ఆసక్తి చూపిస్తారు. ఏదైనా దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ ఇలాంటివి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినంత వరకు మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులు కొంతవరకు దైవం మీద భారం వేసి ఉండవలసినటువంటి అవసరంగా ఉంటుంది. కొంత మానసికంగా అశాంతి కూడా ఉంటుంది. కాబట్టి మీరు మిథున రాశి వారికి సూర్య భగవాన్ ప్రీత్యర్థం ఓం హ్రీం సూర్యాయ నమః అని మీరు జపం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలో సూర్యుడు సంచారం జరుగుతున్న సూర్యుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి విశేష ప్రయత్నాలతోనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అదృష్టం నమ్ముకున్న కన్నా ప్రయత్నపూర్వకంగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఇది మిథున రాశికి సంబంధించినటువంటి సూర్యగోచారం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ సూర్య భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, బాధ్యతాయుతమైనటువంటి సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు, వృత్తిపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా కొద్దిగా విశేషంగా ఉంటాయి. మానసిక అశాంతిలో కొంత ఒత్తిడికి లోనవుతారు.
అనుకోకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు మీ ఎదురుగా ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. మీ కుటుంబంలో కానీ, మీకు కానీ, మీ అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులకు కానీ అనారోగ్యాల విషయంలో కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. అయినంత వరకు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, మరి విమానాల ప్రయాణాలు కానీ, రైలు ప్రయాణాలు కానీ, మీరు సొంతంగా వాహనాలు నడపడానికి కానీ వీటికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి ఒకవైపు కుజుడు, ఒకవైపు రవి చాలా ఒత్తిడితో ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే కర్కాటక రాశికి సంబంధించినంత వరకు రాజకీయ నాయకులకు, మరి వ్యాపారవేత్తలకు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి, యువకులకు, స్త్రీలకు అందరికి కూడా ఒక ఒత్తిడితో కూడినటువంటి ప్రభావం చూపిస్తున్నది. అయితే కొన్ని ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. అయితే ఈ ఒత్తిడిని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో జాగ్రత్త వహించాలి. మీకు జూలై 2 తర్వాత ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఏ విధంగానైనా మీరు సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీకు ఆకస్మికంగా ధనలాభాలు లేదా ఇతర సహకారాలు కూడా పొందగలుగుతారు. కొంత దైవచింతనతో కూడా మీ యొక్క సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు రుణ సంబంధమైన సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మీరు ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆర్థికపరమైన విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు అందుబాటులో ఇతరుల సహకారాలు మీకు సకాలంలో పొందే అటువంటి అవకాశాలున్నా డబ్బు విషయంలో మీరు కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశికి ఈ రవి తామ్రమూర్తిగా ఉన్నాడు. మీరు విశేషించి కొంత శ్రమతో ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. మీకు సూర్యగ్రహ ప్రీత్యర్థం ఓం హ్రీం సూర్యాయ నమః అనే మూల మంత్రాన్ని దాదాపుగా రోజు ఉదయం, సాయంత్రం ఈ నెల రోజుల పాటు జపం చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది కర్కాటక రాశికి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు మీకు లాభస్థానంలో మరి తిరగడం అనేది చాలా విశేషం. ఈ లాభస్థానంలో ఉన్నటువంటి సూర్యభగవానునికి మంచి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అర్ధంచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిశా లాభైజేకాదశే రవి అని చెప్పి, అంటే విశేషంగా మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకేస్తారు. కొంత ధైర్యంతో ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుంటారు. ప్రతి విషయాలు మీకు వాటి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంటుంది. ఇలాంటివన్నీ బాగా ఉంటాయి. ఆర్థిక పుష్టి కూడా ఉంటుంది. సహకారాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయంలో ఉన్నటువంటి సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలు ఆరోగ్యాలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. విశేషించి మంచి గౌరవ మర్యాదలు, ఇంటిలో గౌరవాలు తర్వాత ఉంటాయి. అయితే మీకు కొంత కుజుడి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీరు విశేషించి ఈ సూర్య యొక్క ఫలితాలు మీరు బాగా పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సూర్య భగవానుడు మీకు స్వర్ణమూర్తిగా మరింత మంచి అవకాశాలు, మరింత మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అందులో మఖా నక్షత్ర జాతకులకు చాలా అనుకూలతలు ఉన్నాయి. ప్రతి రియలైజేషన్ కూడా ఏర్పడుతుంది. అది జూలై 2 తర్వాత మీ పనుల్లో కొద్దిగా మెల్లమెల్లగా మీ యొక్క ఆసక్తి కొద్దిగా తగ్గుతుంది. ఆసక్తి తగ్గకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు జూలై 2 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా అభివృద్ధిలోకి వస్తాయి. ఆ తర్వాత మీకు అనుకున్న పనులన్నీ కూడా చాలా వేగవంతంగా మీ ఆశయాలు నెరవేర్చుకోగలుగుతారు. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. మరి జూలై 2 నుంచి జూలై 13 వరకు ఉన్న పరిస్థితులు కొద్దిగా ఆలస్యంగా మీకు ఒక పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సింహరాశికి ఈ సూర్య ఫలితాలు చాలా అనుకూలతలు ఇస్తున్నాయి. ఇది సింహరాశి. సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటున్నప్పటికీ కూడా మీరు మీ యొక్క రాశి గ్రహం కాబట్టి, రాశ్యాధిపతి కాబట్టి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా మీరు జపం చేసుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా. కన్యా రాశి వారికి సూర్యుడు దశమ స్థానంలో, మిథున రాశి అంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి దశమ స్థానం యొక్క రవి యొక్క సంచారం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇది ఒకందుకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అమితంగా ఒక గుర్తింపు పొందేటువంటి స్థాయిలో ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు, మరి పరీక్షల ఉత్తీర్ణులు ఇలాంటివి కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా అందరికీ కూడా ఈ కన్యారాశి ఫలితాలు అర్థసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్థాప్తి అంటే ఇది సామాజిక గౌరవం, కుటుంబ గౌరవం ఇవన్నీ బాగా ఉంటాయి. కొంత కన్యారాశి వారు వివాహ ప్రయత్నాలు కానీ, పిల్లల యొక్క చదువు, విద్యా సంబంధమైన ప్రయత్నాలు కానీ, భూ సంబంధమైన ప్రయత్నాలు కానీ, కన్స్ట్రక్షన్కి సంబంధించినవి కానీ, కొంత ఏదో ఒక ముఖ్యమైన సమాలోచనలు, కుటుంబాన్ని అవసరాలకు సంబంధించిన విషయాలలో చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు. వాటి గురించి ప్రయత్నం చేస్తారు. మంచి ఫలితాలు పొందడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు చాలా అనుకూలత జూలై 2 వరకు ఉంది. ఆ తర్వాత ఫలితాలు కూడా మెల్లమెల్లగా మీకు అనుకూలతలను ఇస్తాయి. హస్త నక్షత్ర జాతకులకు కొద్దిగా ఈ జూలై 2 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో చిన్నపాటి మనస్తాపాలు, కొద్దిగా అడ్డంకులు ఇవన్నీ ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి అంటే కుటుంబ వ్యవహారాల వరకే ఇది. బయట వ్యవహారాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో జూలై 2 వరకు మీ పరిస్థితులు కొద్దిగా మనస్తాపాలు చెందేటువంటి అవకాశాలు లేదా వాద వివాదాలు ఇలా ఉంటాయి. ఆ తర్వాత మీకు జూలై 2 నుంచి ఉన్నటువంటి ఫలితాలు జూలై 13 వరకు మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. మీరు అయినంత వరకు చిత్తా నక్షత్ర జాతకులు ఉద్యోగాలలో అధికారులతో కానీ, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కానీ వివాదాలు రాకుండా చూసుకోవడానికి మీరు జూలై 2 నుంచి జూలై 13 వరకు ప్రయత్నం చేయాలి. కన్యా రాశి వారికి ఒక మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ఈ మాసంలో మీకు కలుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క రవి మీకు రజితమూర్తిగా ఉన్నాడు. కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తాడు. ప్రయత్నం చేయండి. అలాగే సూర్య భగవాన్ యొక్క నిమిత్తం మీరు సూర్యుని యొక్క మూలమంత్ర జపం ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మూలమంత్రాన్ని రోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 6 పర్యాయాలు కానీ 21 పర్యాయాలు కానీ, లేదా మీరు ఎంత విశేషంగా చేసుకుంటే అంత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది కన్యా రాశికి సంబంధించినటువంటి సూర్య ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశికి ఈ సూర్య భగవానుడు 9వ స్థానంలో ఉన్నాడు. అసలు మీ రాశికి గోచారంలో శని అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. మరి గురువు మౌఢ్యంలో ఉన్నాడు కాబట్టి 9 గురువు ఇందులో ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత రవితో విడిపోయినటువంటి గురువు మీకు ముందు మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఒకటి ఈ సూర్యుని యొక్క నిమిత్తం మీరు పొందబోతున్నటువంటి ఫలితాలు ఏంటంటే నిందలు పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా ఎవరి విషయాలలో మీరు అత్యంత శ్రద్ధ చూపించకండి. అంటే ఎక్కువగా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయినందు మూలకంగా మిమ్మల్ని కొద్దిగా మిమ్మల్ని నిష్ఠురపడతారు. గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. అయితే ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఏంటంటే తులారాశి వారు స్థిర చరాస్తులు, క్రయ విక్రయాలు, వాహనాల మార్పులు, తర్వాత ఎవరికైనా అనారోగ్య రీత్యా కానీ ఆపరేషన్స్ ఇలాంటివన్నిటి విషయంలో మీరు కొంత ఆగడం మంచిది. ఆ తర్వాత మంచి రోజు చూసుకొని మార్పులు చేర్పులు చేయడం మంచిది. కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, భార్యాభర్తల పిల్లల ఆరోగ్యాలు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. నిందాపరాధ కలహం నిర్దోషశ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశశ్చ. అయితే వాస్తవంగా ఏంటంటే మనము చెయ్యని పనులకు నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తారు. కాబట్టి ఇది ఎవరైనా ఏ రంగంలో ఉన్నవారైనా, రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాలు ఉన్నటువంటి వాళ్ళు ఒకంత అప్రమత్తతగా ఉండడం మంచిది. మీరు నిందల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. చిత్తా నక్షత్ర జాతకులకు కొన్ని పరిస్థితులలో మీకు కొంత ఆర్థికంగా
వెసులుబాటు ఉంది. తర్వాత అయినంత వరకు ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వాతి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు జూలై 13 వరకు కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులు కూడా కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. కొన్ని ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ తులారాశి వారికి ఈ సూర్య భగవానుడు 9వ స్థానం అంత మంచిది కాదు, కానీ 9వ స్థానంలో సంచరిస్తూ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా విశేషించి మంచి ఫలితాలు పొందాలంటే మీరు చాలా జాగ్రత్తగానే ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. ప్రత్యేకంగా సూర్యగ్రహ ప్రీత్యర్థం ఓం హ్రీం సూర్యాయ నమః అనే మూలమంత్రాన్ని బాగా జపం చేసుకోండి. ఎంత విశేషంగా జపం చేసుకుంటే అంత మీకు సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల మీ ఆరోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, తర్వాత మీ కుటుంబ గౌరవాలు ఇవన్నీ కూడా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది తులారాశికి సంబంధించిన సూర్య ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో సూర్య సంచారం ఒకంత అనుకూలం కాదు వాస్తవంగా. కానీ మరి ఇప్పుడు సంచారం 8వ స్థానంలో జరుగుతున్నది కాబట్టి మీకు మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు బాగా ఉన్నాయి. సూర్యుని యొక్క ఫలితాలలో కొద్దిగా ఇబ్బందులు జరగవచ్చు. అయితే అయినంత వరకు సూర్య ప్రీత్యర్థం సూర్య జపాలు కానీ, సూర్యునికి సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే వాటి యొక్క ప్రభావం అంటే దుష్ఫలితాల ప్రభావం తగ్గించి కొద్దిగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఏది మీకు నచ్చదో ఆ పనే చెయ్యాలి, ఇతరులకు నచ్చదో ఆ పనే చెయ్యాలి అనే ఒక పట్టుదలతో మాత్రం పోకండి. ముఖ్యంగా మీకు మీ వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి, ఉద్యోగాలు మారడానికి మాత్రం అనుకూలత కాదు. ఎలాంటి మార్పులు చేయడానికి ఇది అనుకూలత కాదు అని మాత్రం తెలియజేయబడుతుంది. తర్వాత సాహసవంతమైన ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, ఇలాంటి ప్రయాణాలలో, దూరదేశానికి పోయేటువంటి ప్రయాణాలలో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహారం చూసుకోవాలి. దుర్దోష చతుర్ సంవాదో గమనం విధ. కాని వారితో విరోధాలు, కాని వారితో వాగ్యుద్ధాలు కూడా జరిగే కావాల్సి ఉంటాయి. మరి మీ యొక్క అలసట, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, అలసటలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల మూలకంగా. ఏదైనా మీరు అత్యంతగా అభిమానించే వ్యక్తులకు కానీ ఏదైనా కానీ ఏదో ఒక వార్త మిమ్మల్ని బాగా మనస్సును కొంత వ్యాకుల పడేటట్టు చేస్తుందన్నమాట ఏదేమైనా. అయితే ఇందులో ఏవైనా అశుభాలకు సంబంధించిన నిర్ణయాలు చేయడంలో మీరు కొంత తగ్గి ఉండడం మంచిది. అందులో విశాఖ నక్షత్ర జాతకులు భగవతారాధన బాగా చేయాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత మీరు ఏదైనా పూజలు సంకల్పాలు చేసుకొని వెళ్ళడం మంచిది. తర్వాత అనురాధ నక్షత్ర జాతకులకు కూడా ద్రవ్యం ఖర్చు చేయడం కానీ పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి పెట్టడం చేయండి. ఆవేశపూరితంగా ఎవరితో కమిట్మెంట్ చేయకండి. మరి ఈ సందర్భంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి రావడం అనేది మీకు ఇబ్బందిగా ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో అనురాధ నక్షత్ర జాతకులు కొంత శ్రద్ధతో ఉండాలి జూలై 13 వరకు. తర్వాత జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఆర్థికపరమైన సమస్యలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, రుణాలు, వడ్డీలు కట్టడాలు, వీటికి సంబంధించిన విషయాలు, కొంత మెడికల్ ఎక్స్పెండిచర్స్ రకరకాలుగా ఉంటాయండి. ఏదో తీరుగా మీరు వాటిని ఎదుర్కొంటారు, నెగ్గుతారు, కానీ చాలా ఒక యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీకు ఈ వృశ్చిక రాశి వారికి రవి తామ్రమూర్తిగా ఉన్నాడు. విశేష ప్రయత్నాలు చేయాలి. సూర్య ప్రీత్యర్థం మీరు ఓం హ్రీం సూర్యాయ నమః ఈ జపం మాత్రం అనునిత్యం చేసుకోండి. ఎంత విశేషంగా జపం చేసుకుంటే మీకు అంత మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి సూర్యగోచార ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి 7వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. అలాగే 7వ స్థానంలో గురు సంచారం కూడా జరుగుతున్నది. అయితే గురు మౌఢ్యం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ 7వ స్థాన సంచారంలో కొంత ఉద్రిక్తంగా ఉండవచ్చు పరిస్థితులు. ఆలోచనలు చురుగ్గానే ఉంటున్నప్పటికీ కూడా కొద్ది నిర్ణయాలు చేయడంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
ముఖ్యంగా మీకు ఏదో ఒక ఒత్తిడి, ఒక ప్రెషరైజేషన్ అంటారు దాన్ని, ఒక ఒత్తిడి మీ మీద బాగా పనిచేస్తుందండి. మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో కానీ, కుటుంబ వ్యవహారాలలో కానీ, మీరు అనుకున్నట్టు జరగకపోవడంలో కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని కొంత అధిక తాపత్రయంలో పడేస్తుంది. ఈ తాపత్రయ పడడం వల్ల కొంత అనారోగ్యాలకు సూచన ఉంటుంది, లేదా తొందరపాటుతనం వల్ల కూడా ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు ఏర్పడతాయి. మరి ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల కొంత నష్టం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అయినంత వరకు మీ మీద ఈ సూర్యుని యొక్క ప్రతాపం కొంత తగ్గించుట. సామంతం జన విద్వేష ధారా పీడ తుతామయం ఉత్సాహభంగకారి అని. అప్పుడే ఉత్సాహం, అప్పుడే నిరుత్సాహం. ఏదో చేయాలంటే ఎవరో అడ్డంకు చెప్తారండి, వద్దంటారు. వద్దన్న పని చేయాలంటే సంశయాలు, ఇలాంటి దాంట్లో తాపత్రయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది అణుకువతో ఉద్యోగ ధర్మాలు నిర్వహించాలి. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు ప్రత్యర్థుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు కానీ, ఇతరత సంసార జీవితం ఇలాంటి అన్నిటి వాళ్ళకు కూడా ఎదుటివారికి కొంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ద్రవ్యాన్ని దుర్వినియోగం చేయకండి. ఇవి ముఖ్యంగా ధనురాశి వారికి సంబంధించిన విషయాల్లో ఉన్నాయి. ఎవరితో కూడా విరోధాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. బంధువర్గాలు కానీ, మిత్రవర్గాలు కానీ, కుటుంబ సభ్యులతో కానీ అయినంత వరకు. మిగతా విషయాలలో మీరు అయినంత వరకు చాకచక్యంగా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్ర జాతకులకు జూలై 2వ తేదీ వరకు చాలా అన్యోన్యత, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జూలై 2 నుంచి జూలై 13 మధ్యన కొద్ది ఆలస్యంగా ఫలితాలు ఉంటాయి. కొద్ది శారీరక మానసిక శ్రమలు కొద్ది ఎక్కువగా ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు జూలై 2 వరకు ఉన్నటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఉన్న ఫలితాలు వేగవంతంగా మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మీకు అనుకూలతలుగా ఉంటాయి. తర్వాత కొన్ని ఫలితాలు మెల్లమెల్లగా నెమ్మదిగా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సూర్యుడు మీకు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత విశేషంగా సూర్య ప్రీత్యర్థం సూర్య జపాలు కానీ, ఇతరత్ర ఏవైనా పరిహారాలు కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే ఈ సూర్యుని యొక్క ప్రతాపం కొంతవరకు మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉంటాయి. భాగ్యేషేతు కళత్రస్తే కళత్రాసుక సంభవ. ఈయన ధనుర్రాశి వారికి, ధనుర్లగ్నానికి ఈ సూర్యుడు 9వ స్థానాధిపతి కాబట్టి 9వ స్థానాధిపతి ఇప్పుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో కొన్ని అన్ని విధాల సమావేశపరుచుకొని ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు వ్యవహారాలు చేసుకున్నట్టయితే కొద్దిగా అనుకూలతగా ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరు కానీ ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ ధనుర్రాశి వారు ఓం హ్రీం సూర్యాయ నమః అనే జపాన్ని అనునిత్యం ఉదయం సాయంత్రం చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇది ధనురాశికి సంబంధించిన సూర్యగోచారం. తర్వాత మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. ఈ మకర రాశి వారికి సూర్యుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. మరి 6వ స్థానంలో సూర్యుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం పరిరక్షణ ఉంటుంది. తర్వాత ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ఆర్థికంగా పుష్టి కూడా ఏర్పడుతుంది. తర్వాత రోగం నుంచి నిరోగులయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే స్పీడీ రికవరీ. ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయిన ఉన్న వాళ్ళు కూడా తొందరగా ఇంటికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ మకర రాశికి సంబంధించి. మరి ధనధాన్యాలు స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్థలాభం యశోముదం. అంటే ఇక్కడ మీకు వాస్తవంగా ఏంటంటే ఈ సూర్యుడు ధనము, ధాన్యము, అభివృద్ధి, మరి అన్ని రకాలుగా ఆరోగ్యం, అన్ని విధాలుగా మంచి ఒక ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఇతరులతో అనుబంధాలలో మెరుగుదల, కుటుంబ సభ్యులతో అంటే అనుకూలతలు, వృత్తి ఉద్యోగాల అనుకూలతలు, రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాలు, ఇతర రంగాలు, తర్వాత విద్యా రంగాలు, విద్యార్థులకు కూడా చాలా అనుకూలం. కొన్ని ప్రయత్నాలలో కొంత నూతన ఉత్సాహం, అంటే ఒక రకమైన నూతనోత్సాహం కలిగేటువంటి అవకాశాలు మకర రాశికి ఎక్కువగా ఉన్నాయి. ఈ మకర రాశి వారికి రవి స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు జూలై 2 నుంచి
జూలై 13 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మెల్లమెల్లగా మీరు కొంత ఓపికతో పనులు సాధించుకోవాలి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో జూలై 2 వరకు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో నిష్ఠూరపడకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గాలతో, మిత్రవర్గాలతో కానీ రావలసిన డబ్బు మెల్లమెల్లగా వస్తుంది. ఆ తర్వాత జూలై 2 నుంచి జూలై 13 వరకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు అనుకూలత ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితానికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు శ్రవణ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించుగా మీకు ఇతరుల సహకారాలు, కొత్త వారి పరిచయాలు, ఆర్థికపరమైనటువంటి సపోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు బాగా జరుగుతాయి. ఒక్కొక్కసారి మీరు ఆవేశంగా కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలతో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, చిన్నపాటి ఘర్షణలు, భార్యాభర్తల మధ్యన చిన్నపాటి ఘర్షణలు, కొద్దిపాటి అనారోగ్యాలు కూడా పొడసూపే అవకాశాలు జూలై 2 నుంచి జూలై 13 మధ్యన ధనిష్ట నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. కాబట్టి ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంతవరకు ఆచితూచి ముందుకు పోవడం మంచిది. మరి స్వర్ణమూర్తిగా ఉన్నాడు, మంచి ఫలితాలు ఉంటాయి. ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడా జరిపించుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోండి. అన్ని విధాల మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది సూర్య భగవానుడు మకర రాశి వారికి ఇచ్చేటువంటి గోచార ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ సూర్య భగవానుడు 5వ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇప్పుడు కుంభరాశికి జన్మమందు రాహువు, సప్తమందు కుజుడు, కేతువు, మరి మీకు 5ంట రవి. ఈ 5ంట రవి వల్ల దేహాలస్యం, మనస్తాపం, సృహృత్క్లేశం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎంత అనుకోగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, ఉండుండి మీకే తెలియకుండా కొన్ని నిర్ణయాలు చేయడం వల్ల కొన్ని అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు బంధువర్గాలతో విరోధం లేకుండా చూసుకోండి. మిత్రవర్గాలతో విరోధం లేకుండా చూసుకోండి. డబ్బు వ్యవహారాలలో, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో కాస్త ఆలోచించి అన్ని విధాల ఒక సెక్యూరిటీగా ఉన్నప్పుడే చూడండి. ఎవరికి కూడా కోఆబ్లిగెంట్ అంటే జమానత్దారులు అంటారు, అలాంటివి పెట్టుకోకండి. మీ శరీర ఆరోగ్యంలో కూడా ఒక మందగించేతనం అంటే ఒక చురుకుదనం తగ్గడం, స్తబ్దత రావడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఆడవాళ్ళు ఒబిసిటీతో బాధపడే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళు. కాబట్టి మీరు కొంత శారీరక వ్యాయామాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయవలసినటువంటి ఉంటుంది. మలబద్ధకంతో కూడా బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సంతానం గురించినటువంటి చింత కూడా ఎక్కువగా చేస్తారు. ఏది ఏమైనా కూడా ఇది దాంట్లో ఈ యొక్క సూర్యుడు లోహమూర్తిగా ఉన్నాడు అంటే మొదలైన ఫలితాలు అంతంతగా ఉంటే దాంట్లో లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారు అయినంత వరకు అలర్ట్గా ఉండి ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, కుటుంబ బాంధవ్య విషయంలో, పిల్లలతో ఉన్న అనుబంధంలో, భార్యాభర్తల మధ్య అనుబంధంలో కొంతవరకు జాగ్రత్త వహించండి. అంటే ఇది ఊహించినంత సౌఖ్యం ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మిగతా గ్రహాల యొక్క సపోర్ట్ మనకు ఉన్నప్పటికీ ఈ సూర్య భగవాన్ని కూడా మనం అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. మరి చివరిలో మీరు బంధువులతో నిష్ఠూరం కాకుండా చూసుకోవాలి జూలై 13 వరకు. శతభిష నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాలు, అలసటలు, వీటితో మీ యొక్క ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు పొందడంలో కూడా కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. జూలై 2 నుంచి జూలై 13 మీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు అయినంత వరకు మీ వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వాస్తవంగా మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీకు కొంత మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. ఏదైనా మీరు ఓం హ్రీం సూర్యాయ నమః అనే జపాన్ని ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం, సంధ్యావేళలో చేసుకుంటే ఇంకా మంచిది. చేసుకుంటే కొంతవరకు మీ ఆరోగ్యాలు రక్షింపబడతాయి, మీ ఆర్థిక పరిస్థితులు కూడా కాపాడబడతాయి. ఇది కుంభరాశికి సంబంధించిన సూర్యగోచార ఫలితాలు. తర్వాత మీనరాశి. పూర్వభద్రపాదం, ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశికి 4వ స్థానంలో సూర్య సంచారం జరుగుతున్నది. 4వ స్థానం అంత అనుకూలం కాదు.
అంతక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంహితే. మీరు ఏదైతే ప్లానెడ్గా ఏదో చేయాలనుకుంటారో అది చేయలేని పరిస్థితి. ఒక్కొక్కసారి అన్ప్లానెడ్గానే మీరు ముందుకు పోవడం జరుగుతుంది. మీ కార్యక్రమంలో పలు దఫాలు మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్టోల్డ్ సఫర్ట్స్, ఏమని చెప్పాలండి అన్నట్టుగా ఉంటుంది కొన్ని వ్యవహారాలు. తర్వాత మీ దానికి ప్రతిదీ ప్రతిబంధకంగా కనబడుతుంది. మీరు ఏ పని చేయాలన్నా ఇంట్లో వాళ్ళే ప్రతిబంధకంగానో, పెద్దలు ప్రతిబంధకంగానో, లేదా ఆఫీస్లో అధికారులు ప్రతిబంధకంగానో ఉన్నట్టుగా అట్లా ఫీల్ అవుతారు. అంటే ఇదంతా ఒక రకంగా మీరు ఒక ట్రాప్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారండి. అలా తర్వాత ప్రయాణాల మూలకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు స్వతహాగా వాహనాలు నడిపే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వాహనాలు నడపండి, లేదా వాహనాలు అయినంత వరకు వేగవంతమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. కాబట్టి ఇది ఒక ట్రాపింగ్ టైప్లో ఉంది కాబట్టి మీరు కొంత జాగ్రత్త వహించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కొన్ని ఇడమరిచి చెప్పలేనటువంటి సమస్యలు అది మీలో మీరు ఎక్కువగా తాపత్రయపడతారు. మీకు మీరే సమాధానం పుచ్చుకోవాల్సినటువంటి అవసరం అట్లా కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఒకరిని అనకండి, ఒకరితో అనిపించుకోకండి. ఈ సూత్రం పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన బాధ్యతలలో కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మరి ప్రయాణ సూచనలు కూడా బాగా వాహనాలు నడిపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు కొద్దిగా హోమ్ బడ్జెట్ బాగా పెరుగుతుందండి ఈసారి. అంటే ఖర్చులు పెట్టడం, ఇంటికి సంబంధించినటువంటి వనరుల విషయంలో ఖర్చులు పెట్టడం కూడా ఉంటుంది. కొంత రాబడి కూడా ఉంటుంది. ఏదైనా వస్తువులు అమ్మాలి, కొనాలి అని కూడా ఉండవచ్చు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. కొంత ధార్మికమైనటువంటి ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు చాలా వరకు గృహ సంబంధమైన వ్యవహారాలు చాలా బద్ధకంగా లేదా ప్రతిబంధకంగా బాధాకరంగా ఉంటుంది. శరీరం బరువెక్కిపోతుంది. శరీరంతో ఎక్కువగా ఉంటుంది ఆరాటం. ప్రతిదానికి డబ్బు అనే వ్యవహారం కూడా మీకు ముందుకు వస్తుంది. అయితే జూలై 2 నుంచి ఉన్న ఫలితాలలో మీకు కొంత సంతోషాన్ని కలుగజేసేటువంటి ప్రయత్నాలు మీరు చేసుకోగలుగుతారు. కొంత ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఒక విశేషం ఏంటంటే మీనరాశికి ఈ యొక్క సూర్య భగవానుడు 4వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా స్వర్ణమూర్తిగా కొద్ది మంచి ఫలితాలు, అంటే చెడు ఫలితాలను తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటిది అవకాశం ఉంది కాబట్టి మీరు కొంత సూర్యుని సంబంధం, సూర్య ప్రీత్యర్థం ఓం హ్రీం సూర్యాయ నమః అనే మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోండి సూర్య భగవాన్ని. అయితే మొత్తం టోటల్ 12 రాసులకు నేను చెప్పేది ఏంటంటే సూర్యుని యొక్క జపతపాలే కాకుండా సూర్యోదయానికన్నా ముందు లేచి మీ పనులు మీరు చేసుకోగలిగితే అది సూర్య ప్రార్థన కిందనే వస్తుంది. బద్ధకం తొలగిపోతుంది. కాబట్టి విశ్రాంతిగా కొంత పొందాలనుకున్నప్పుడు మధ్యాహ్నం పూట పొందవచ్చు. కానీ ఎవరైతే సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా ఉంటారో వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా సూర్య భగవానుడు మాత్రం క్షమించడు. అది గుర్తుపెట్టుకొని మీరు ఏ పూజలైనా చేసుకోండి. ఇది మిథున రాశిలో సంచారం జూలై 13, 14 వరకు సంచారం చేస్తున్నటువంటి సూర్య సంబంధంగా ఈ 12 రాశులకు సూర్య గోచారం పేరిట ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.